హలో అప్కమింగ్ ఆఫీసర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నా ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మిన్నర్. ఇంకా ఏంటి సార్ అప్కమింగ్ ఆఫీసర్స్ అంటున్నారు అంటే, ఎగ్జామ్ చూడండి నిన్న అందరూ బాగా రాశారని ఆశిస్తున్నాను. ఏంటంటే మనం చూసుకున్నట్లయితే అటెండెన్స్ చూడండి 92% ఉందండి అటెండెన్స్. అంటే 92,250 మందిలో 79,451 మంది. అంటే పొద్దున రాసి మధ్యాహ్నం రాసి చూసుకున్నట్లయితే మధ్యాహ్నం కౌంట్ చేసుకోవాలి. సో ఇక్కడ 79,400 మంది రాశారనమాట, అటు ఇటుగా 450 మంది. ఇప్పుడు ఈ గ్రూప్ 2 పేపర్ చూసుకున్నట్లయితే ఎలా ఉంది సార్, ఏంటి కంప్లీట్ ఓవర్వ్యూ చెప్పండి అంటే, పేపరు మనకి ఈజీ అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ ప్రిలిమ్స్ మనం చూశాక ఆ పేపర్స్ ఆ టఫ్నెస్ చూసి ఇవి కొంచెం డైరెక్ట్గా ఉండడం వల్ల, తెలిసి ఎక్కువగా అనిపించడం వల్ల ఈజీ అనిపించుంటుంది చాలామందికి. అందరు బాగా రాసుంటారు అనమాట, అటెంప్ట్ చేయడానికి కూడా బాగుంది పేపర్. ఇప్పుడు కట్ ఆఫ్స్ ఇవన్నీ చెప్పేసి చాలా స్టార్ట్ అవుతాయి ప్రొసీజర్స్ అవన్నీ. నా అనాలిసిస్లో చెప్పాలి ఏంటంటే, చూసుకున్నట్లయితే హిస్టరీ అనేది కొంచెం బాగా చదివిన వాళ్ళకి, కొంచెం సీనియర్స్ యాస్పిరెంట్కి చాలా ఈజీగా ఉండొచ్చు, మంచి మార్క్స్ స్కోర్ చేసుకునే పేపర్ అనమాట హిస్టరీ. పాలిటీ కూడా ఏంటంటే అంత ఈజీ అయితే ఏం లేదండి. పాలిటీ కూడా కొంచెం ట్రిక్కీగా ఉంది పేపర్ అనేది. డైరెక్ట్గా పెట్టే కొన్ని ఉన్నా, కొన్ని ఆలోచించి పెట్టేవి కొంచెం ట్రిక్కీగా, కొన్ని వదిలేసే విధంగా కూడా ఉన్నాయి క్వశ్చన్స్ పాలిటీ పరంగా చూస్తే. ఎకానమీ ఈ 4 పేపర్లో కొంచెం కష్టం అనిపించింది. ఏంటంటే 4 పేపర్తో పోలిస్తే ఎకానమీ, అంటే 4 సబ్జెక్టులో చూస్తే పేపర్తో 4 సబ్జెక్టుల పరంగా చూస్తే ఎకానమీ కొంచెం టఫ్ అనిపించింది. కాన్సెప్ట్ ఓరియంటెడ్, కొంచెం వాల్యూస్, ఒక విధంగా చెప్పాలంటే ఎకానమీ కొంచెం టఫ్ 4 సబ్జెక్ట్స్తో పోలిస్తే. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఒక రకంగా అటెంప్ట్ చేయొచ్చు. కొత్తది ఎలా వస్తుందో ఏంటని చాలామంది భయపడ్డారు. బట్ కొంచెం సింపుల్గానే ఈజీగానే ఉంది, అంటే అటెంప్ట్ చేసే విధంగా ఉంది. ఇప్పుడు కట్ ఆఫ్ ఎంత సార్ మీ అనాలిసిస్లో చెప్పండి అంటే, నేను చెప్తా చూడండి. నా అనాలిసిస్ బట్టి ఒక ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ గురించి చెప్తా. ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ గురించి చెప్తే దాని తగ్గట్టు మీరు ఆలోచించండి. వాళ్ళు ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ అంటే స్టేట్ మొత్తాన్ని ఒక 20 మంది కూడా ఉంటారు అనమాట. వాళ్ళు ఎలా ఏంటి విషయం చూస్తే 300 క్వశ్చన్స్లో ఎంత చదివిన వాళ్ళైనా సరే సబ్జెక్టుకు ఒక 10 క్వశ్చన్లు పెట్టరండి. ఎందుకు పెట్టరంటే 50-50 ఉండడం, లేకపోతే క్వశ్చన్స్ అసలు తెలియని రావడం, అట్లు ఇట్లుగా ఒక 10 క్వశ్చన్స్ అనేవి ఎవరు పెట్టరు. ఎవరు 300 పెట్టరు కదా. సో 10 క్వశ్చన్ల సబ్జెక్టు పక్కన పెట్టిన 40 క్వశ్చన్లు మన చేతుల్లో పెట్టరు, అసలు అటెంప్ట్ చేయరు. అంటే 260 క్వశ్చన్స్. ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ అంటే ఇంకా హై లెవెల్లో ప్రిపేర్ 260 పెట్టగలుగుతాడు. ఇప్పుడు పెట్టినవన్నీ రైట్ అవ్వడానికి మనం ఏమన్నా పెద్ద దేవుళ్ళం కాదు కదా మనం. సో పెట్టినవన్నీ ఎవరికి రైట్ కావు, కొంచెం ట్రిక్కీగా పెడతాం కాబట్టి రాంగ్ అవుతాయి. రాంగ్ అవ్వడం సబ్జెక్ట్ ఎట్ట కాదని ఒక 10 క్వశ్చన్లు రాంగ్ అవుతాయి. ఎక్కువ పాలిటీలో కూడా కష్టం ఎందుకంటే స్టేట్మెంటు అజంప్షన్స్ ఇచ్చేసారండి. 2 రైట్ లాగే ఉన్నాయి. కరెక్ట్ రీజనా కాదా, వ్యాలిడ్ ఎక్స్ప్లెనేషనా కాదా, అది రైటా ఇది రైటా. కొన్ని అయితే యాక్ట్లు ఇయర్స్ అడిగేస్తున్నాడు, పంచాయతీ సంబంధించింది, మున్సిపాలిటీ సంబంధించి అట్లాంటి క్వశ్చన్లు ఉన్నాయి. అవన్నీ అందరూ పెట్టలేరండి, అసలు చాలా కష్టం కూడా అవి పెట్టడం కూడా. సో అవన్నీ మనకి ఇక్కడ చూసుకోవాలా, కట్ ఆఫ్ దాన్ని బట్టి వస్తుందన్నమాట. సో అలా చూసుకున్న సబ్జెక్టుకు ఒక 10 క్వశ్చన్లు రాంగ్ మినిమం అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎకానమీలో అయితే ఖచ్చితంగా ఎక్కువ రాంగ్ అవుతాయి. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా రాంగ్ అయ్యే విధంగా ఉన్నాయి. అట్లా 10 క్వశ్చన్లు రాంగ్ అయిన సబ్జెక్ట్కి 40 క్వశ్చన్లు రాంగ్ అవుతాయి. పెట్టినా ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే 40 క్వశ్చన్లు రాంగ్ అయిందని నెగిటివ్లు ఇంకొక 12-13 మార్కులు పోయినా 50 మార్కులు పోయాయి. ఒకవేళ నువ్వు 260 పెట్టినా అంటే 210కి పడిపోయాం. ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ చెప్తున్నా. సో ఇప్పుడు అదేంది 210 ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్. సో మీరు చూడండి, కావాలంటే రిజల్ట్స్ వచ్చాక స్టేట్ మొత్తం చూసుకున్న 200 దాటే వాళ్ళు 50 మంది కూడా ఉండరు. మీరు చూసుకోండి, కావాలంటే 200 దాటడం స్టేట్ మొత్తం చూసుకున్న 50 మంది కూడా ఉండరు అనమాట. సో పేపర్ ఎంత ఈజీ అయినా టఫ్ అయినా నెగిటివ్స్ ఉన్నాయి ఇక్కడ. ధైర్యంగా పెట్టాలన్నా కొంచెం ఆలోచిస్తారు, పెట్టినా రాంగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎగ్జామ్స్ స్టేట్మెంట్ అజంప్షన్ ఎక్కువ ఎక్కడ స్టూడెంట్స్ రాంగ్ అవుతున్నారంటే, నా అనాలిసిస్ చెప్తున్నా, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ దగ్గర పేపర్ ట్రికీగా ఉంది. నెక్స్ట్ ఇయర్స్ దగ్గర కొంచెం ట్రికీగా ఉంది. ఎకానమీలో కాన్సెప్ట్ వాల్యూస్ కొంచెం ట్రికీగా ఉంది. ఇవన్నీ ప్లే చేస్తాయి కట్ ఆఫ్స్కి. సో అవన్నీ నీకు వేరియేషన్ కనిపిస్తాయి అనమాట. సో మ్యాక్సిమం కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు అంటే, ఇక్కడ జోన్స్ ప్లే చేస్తాయండి. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4. ఆ జోన్లో ఎలా ఉంటుందో కాంపిటీషన్ దాన్ని బట్టి మనం చెప్పలేం. కాబట్టి నా ఎక్స్పెక్టేషన్ నేను చెప్తున్నాను, నా అనాలిసిస్లో 200 కష్టం. 200 అనేది పక్కన పెట్టండి, అది ఎక్స్ట్రా స్టూడెంట్స్ ఒక 10-20 మందికి 30 మందికి వస్తే అది మనం లెక్క వేసుకోకూడదు.
సో ఓవరాల్ కట్ ఆఫ్ చూసుకున్న జోన్స్కి ఒక 10-15 మార్కులు అటు ఇటు డిఫరెన్సెస్ వస్తాయి. సో యావరేజ్గా చూసుకున్న ఒక 160, 170 వచ్చిన ఛాన్సెస్ హై ప్రాబిలిటీ నా యొక్క అనాలిసిస్లో ఉన్నాయండి. 100% 160, 170 టచ్ అయినా మీకు వస్తుంది, ఓసీ వాళ్ళకైనా సరే. జోన్ పరంగా అది కొంచెం దాన్ని బట్టి వేరియేషన్స్ వస్తూ ఉంటాయి. మీరేం అధైర్యపడకండి, ఫైనల్కి చూసుకోండి, రిజల్ట్స్ చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మీరు ఆలోచించాల్సింది నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచించండి. ఓకేనా? అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేయండి. ఒకసారి జస్ట్ మీరు చూసుకోండి ఎన్ని వచ్చాయి ఏంటి అని చెప్పేసి. చాలామంది నన్ను పోస్ట్ పోన్మెంట్ సహకరించలేదని నెగిటివ్ చేశారండి. నేనేమి బాధపడలేదు, ఎందుకంటే నాలెడ్జ్ పరంగా నేను ఎంత చేయాలో అంత చేసిన స్టూడెంట్స్కి, నా వాళ్ళకి. పేపర్ చూసుకున్నట్లయితే అసలు ఈ విధంగా ఆయన అయితే ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలంటే అసలు కరెంట్ అఫైర్స్ ఏం కనిపించలే పేపర్లో. అసలు ఎందుకు ఎవరైనా సింపుల్గా పోయి రాసే విధంగా, అంటే మినిమం అటెంప్ట్ చేసే విధంగానే ఉంది పేపర్. మెయిన్స్ ఈ విధంగా ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రిలిమ్స్ అన్న ఈ విధంగా ఇచ్చిన ఒక అర్థం ఉంది, కానీ మెయిన్స్ ఈ విధంగా ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎనీవే వాళ్ళు ఇచ్చిందని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. నెక్స్ట్ మన కార్యాచరణ ఏంటంటే ఇక్కడితో ఆగిపోకండి. నెక్స్ట్ గ్రూప్ 1 150 పోస్టులు ఉన్నాయి. ఆ 150 పోస్టులకి చదవాల్సిన వాళ్ళు ఇదే సిలబస్ ఉంటుంది. ఇప్పుడు జాగ్రఫీ, నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ మెయిన్స్కి ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. నాకు మళ్ళీ మే 3 మెయిన్స్ ఎగ్జామ్ ఉంది, యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇక్కడికి ఆగిపోవడం కరెక్ట్ కాదు, ముందుకు వెళ్ళండి. ఏది కష్టపడినా, చాలామంది గ్రూప్ 2 చాలనుకున్న వాళ్ళు మీ ఇష్టం, బట్ ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ కొంతమంది స్టూడెంట్స్ నన్ను అడిగారు కూడా, వాళ్ళ కోసం సార్ మీరు చెప్పిన చాలా అంటే అనాలిసిస్ పరంగా ఎకానమీ అయితే మాకు చాలా హెల్ప్ అయింది, ఆ పేపర్ని చేయడానికి కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అన్నారు మినిమం. సో నేను March 1 గ్రూప్ 1 క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నా అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, తీసుకోండి, జాయిన్ అవ్వండి. ఎందుకు సార్ అంటే నాకు మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి, కానీ ఎందుకు చేస్తున్నా అంటే నా ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాస్ అయ్యాయి కాబట్టి ప్రతిసారి ఈజీగా ఉండవండి పేపర్స్, కొంచెం అనాలిసిస్ ఉండాలా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఒక టైం లేదు మనకి, 150 పోస్టులు ఉన్నాయి కదా. ఇప్పుడు నోటిఫికేషన్ మొన్నే డ్రాఫ్ట్లో 150 పోస్టులోనే రిలీజ్ చేస్తామన్నారు, కానీ కేటగరైజేషన్ వల్ల ఆగింది. ఖచ్చితంగా మొన్న సుప్రీంకోర్టు కూడా 15 రోజుల్లో మీరు చేయండి అని చెప్పేస్తుంది అనమాట. ఖచ్చితంగా మార్చిలో అది వచ్చేస్తుంది డేటా, మార్చిలోనే నోటిఫికేషన్ రిలీజ్ అయిపోద్ది. 2 నెలలు ఇస్తారు టైము, దాన్ని బట్టి డ్రాఫ్ట్లో చూపించిన దాన్ని బట్టి. సో మార్చిలో రిలీజ్ అయిపోయిన April, May, జూన్లో ఉంటుందండి. ఖచ్చితంగా జూన్లో ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎగ్జామ్ ఉండడానికి. సో ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే కానీ అప్పటికి చేరుకోలేరు అనమాట. సో March 1 క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వండి. కోర్స్ డీటెయిల్స్ నేను పంపిస్తాను. నా స్టూడెంట్స్కి అయితే తెలుసు ఎలా ఉంటాయి ఏంటి, ఎలా చదివించాను, ఎలా ఎంత తెలుసు కాబట్టి చాలా అంటే చాలా పాస్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎలా అంటే బయట వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జామ్స్ ప్రిపేర్ చెప్పే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఓకేనా? అది గమనించండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కాంటాక్ట్ అయ్యి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోర్స్ వరకు లాంచ్ చేస్తున్నాను. March 1 జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇక ఇది అయిపోయింది. ఎన్ని వచ్చినా ఎన్ని రాకపోయినా మన చేతిలో లేదు. గ్రూప్ 2 అనమాట. అందరు సక్సెస్ అయ్యే వాళ్ళకి హ్యాపీ, ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎట్లాగా 900 పోస్టులు లాస్ట్కి ఉండేది, మిగతా వాళ్ళు మళ్ళీ మిగతా చేయాల్సిందే కదా. ఆ విధంగా పాజిటివ్గా ఉన్నాడు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అయితే ఉంటాను. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.